ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. లోక్సభలో పెరగనున్న స్థానాలు ఇంకా 850 స్థానాలు పెరుగుతాయని ప్రచారం నడుస్తుందండి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎంపీ స్థానాలు పెరుగుతాయని, అలాగే ఎంపీ స్థానాల తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనేది కూడా తెలుస్తుంది. మహిళా బిల్లు కోసం 3 రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మహిళా బిల్లు కోసం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరు మహిళలకు కూడా లేఖ రాశాడు. మహిళా బిల్లును ఆమోదించండి, అందరూ సహకరించండి అని చెప్తున్నారు. దీని మీద చూసుకుంటే ఈ లోక్సభ స్థానాలపై కొంతమంది భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు. స్టాలిన్, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్వాగతిస్తున్నారు. ఇంకా చూసుకుంటే ఈ లోక్సభ స్థానాలు 850 వరకు పెరుగుతాయనేది కూడా ప్రచారం నడుస్తుంది. అలాగే తెలంగాణలో 8 నుంచి 9 స్థానాలు వస్తాయనేది కూడా ప్రచారం నడుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్లో 14 నుంచి 13 లేదా 14 స్థానాలు పెరగచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఉంది. 25 నుంచి 14 కానీ 13 కానీ యాడ్ అవుతాయి. అట్లాగే తెలంగాణలో 17 ఉన్నాయి. 17కు 9 వరకు యాడ్ అవ్వచ్చని, మొత్తంగా గరిష్టంగా 850 సీట్ల వరకు పెరుగుతాయనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని చూసుకుంటా పోతే ఈ కొత్తగా 9 లేదా 10 లోక్సభ స్థానాలు తెలంగాణలో వస్తున్నాయి అంటున్నారు. మరి 13 నుంచి 14 స్థానాలు ఏపీలో పెరుగుతాయనేది కూడా తెలుస్తుంది. ఇంకా లోక్సభ స్థానాలు చూసుకుంటా పోతే మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే లోక్సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివిధ రాష్ట్రాల లోక్సభ సీట్లను 815కు, కేంద్రపాలిత ప్రాంతాల సీట్లను 35కు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోక్సభ సీట్లను 543 నుంచి 850, దాంట్లో రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 815, కేంద్రపాలిత ప్రాంతాల సీట్లను 35కు పెంచుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 543 నుంచి 850కి చేరవచ్చని సమాచారం. తెలంగాణలో 9 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 14 సీట్లు పెరుగుతాయనేది కూడా సమాచారం. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రతులను ఇప్పుడే పార్లమెంటు వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు కూడా సమాచారం ఇచ్చింది. వాటిని మొత్తం కూడా ఎంపీలకు ఆ బుక్లెట్ను మొత్తం కూడా పంచింది. లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేస్తారని కూడా అంటున్నారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లకు కాదు, 2029 ఎలక్షన్లకు ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. కానీ ఈ రాజ్యసభ సీట్లు ప్లస్ ఈ ఎమ్మెల్సీ సీట్లు వీటి గురించి ఇంకా ఆచరణలోకి రాలేదు. ఈ సీట్లు పెంపు దామాస ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2029 ఎన్నికల్లోనూ 850 ఎంపీ స్థానాలకు ఎలక్షన్ జరుగుతాయి. కాగా అన్ని రాష్ట్రాలకు సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు కూడా సమాచారం. దీని ప్రకారం 50% కానీ పెంచగలిగితే తెలంగాణలో కూడా సీట్లు బాగా పెరుగుతాయి. ఇంచుమించు 9 సీట్లు కానీ 10 కానీ పెరగచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే 13 కానీ 14 కానీ సీట్లు పెరుగుతాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చూసుకుంటా పోతే ఇది ఈ 850 లోక్సభ సీట్లు అనేది కూడా
ఇంచుమించు కన్ఫామ్ అయిపోయింది. ఇది 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన జరుగుతుందని, చట్టసభల్లో మహిళలకు 30% కోటా కల్పించడం, లోక్సభ స్థానాలను పెంచడం కోసం 3 కీలక బిల్లులు, ముసాయిదా బిల్లులను సర్క్యులేట్ చేసింది ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంపు ప్రస్తావన లేదు. సుప్రీంకోర్టు సుప్రీం న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగము సిద్ధం చేయింది. దీనికి సంబంధించిన 3 కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు పంపిణీ చేసింది. 1 మహిళా కోట అమలు వీలుగా లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కు పెంచి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెరిగే స్థానాల్లో 815 సీట్లు రాష్ట్రాల నుంచి, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లులో ప్రతిపాదించారు. రెండోది 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు మూడోది. శాసనసభలను కూడా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరిలో కూడా 33% కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు గురువారం నుంచి జరగనగా సోమవారం అర్ధరాత్రి కేంద్రం ప్రభుత్వం ఎంపీలకు ఈ బిల్లును ముసాయిదాలను పంపిణీ చేసింది. చూడండి, 850 లోక్సభ సీట్లు కన్ఫామ్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికోసం 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. రేపటి నుంచి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే అందుకు 364 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఎన్డీఏ కూటమి ఎంపీలు 293 మందే ఉన్నారు. దీన్ని ఏం చేయాలా ఏమి ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ సంబంధించి బిల్లులను ఆమోదించేందుకు గురువారం నుంచి 3 రోజుల పాటు ఈ పార్లమెంటు సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని, 2011 జనగణన ప్రకారం చేయకూడదని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు సవ్యంగా జరిగే పరిస్థితులు కనపడట్లేదు. ప్లస్ ఈ 293 మందే ఉన్నారు, కానీ 364 మంది కావాలా రాజ్యాంగ సవరణ బిల్లుకు. అంటే ఈ ఎన్డీఏ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే కొంతమందిని చీలుస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. మరి ఏమి పరిస్థితి? అట్లాగే మన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివాసంలో జరిగే సమావేశాల్లో డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ 2021 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే ఆర్జేడీ, డిఎంకే పార్టీలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని చూస్తే వీళ్ళేమో 2011 ఎన్డీఏ, కానీ మిగతా ప్రతిపక్షాలేమో 2021 జనాభా లెక్కల అంటున్నారు. మరి ఈ 3 రోజులు సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు 850 లోక్సభ స్థానాలు పెరుగుతాయని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇంకా చాలామందికి కూడా మంచి ఎంపీ సీట్లు వస్తాయని, ఎందుకంటే సీట్లు లేక పార్టీల్లో చాలామంది ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళకి ఇది శుభవార్తే. ఎందుకంటే తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో 13 నుంచి 14 సీట్లు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు శాసనసభ సీట్లు కూడా పెరుగుతాయనేది కూడా మనకు తెలుస్తుంది. ఇదేనండి 850 లోక్సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్న మన దేశంలో ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి దీన్ని ఆమోదింపుల కోసం 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.